ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి డిసెంబర్ 12, 13 తేదీల్లో 2 పెద్ద కోరికలు తీరబోతున్నాయి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కారం చూపబడడం. గురూజీ బాలాజీ రాజ్ గారు విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, రాజకీయం, కోర్టు సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతానం లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, నమ్మిన వ్యక్తులు దూరం కావడం, మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఒక్కసారి ఫోన్ చేయండి, శాశ్వతంగా పరిష్కారం చూపబడడం. గురువు గారి సెల్ నెంబర్ 9959841642 7057171356. నమ్మకంతో కాల్ చేయండి. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో పూర్తి అంశాలు మీకు అర్థం అవుతాయి. ఇక వృశ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు, అందమైన మనస్సును కలిగి ఉంటారు. ఈ రాశి వారు అందరి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి పట్టుదల, తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఎప్పుడు జీవితం గురించి ఆలోచిస్తూ ఉంటారు. వీరు క్షణక్షణం కూడా ఏంటంటే ఒక మనశ్శాంతి లేకుండా ఎక్కువగా మానసిక సంఘర్షణకు గురి అవుతూ ఉంటారు. ఈ రాశి వారికి ఒత్తిడులు కూడా అధికంగా ఉంటాయి. వీరు మంచికి పోయినా సరే చెడు ప్రభావమే వీరికి వస్తుంది. వీరిని జనం ఉపయోగించుకొని పక్కన పాడేస్తూ ఉంటారు. అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, అవసరం తీరిన తర్వాత ఒకలాగా ఉంటూ ఉంటారు. వీరికి దండం పెట్టిన వారు అవసరం తీరిపోయిన తర్వాత వీరిని తొక్కి వేయాలని చూస్తూ ఉంటారు. ఈ రాశి వారు ముఖ్యంగా ఏంటంటే బయటవారే కాదండి, ఇళ్లలో వాళ్ళు కూడా వీరిని అలాగే అవసరాలకు వాడుకుంటారు. అవసరం తీరిన తర్వాత నెట్టేస్తూ ఉంటారు. దీనివల్ల వీరు మానసికంగా ఎంతో నలిగిపోతూ ఉంటారు. ఈ రాశి వారు ఏంటంటే వీరు కష్టాన్ని బయటకు చెప్పుకోలేరు, ఎవరికి వీరి యొక్క రహస్యాలు కూడా చెప్పుకోలేరు. ఈ రాశి వారిని ఎవరైనా అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఈ రాశివారు భారమైన కుటుంబ బాధ్యతలను కూడా తమ గుండెల మీద మోస్తూ ఉంటారు. ఈ రాశివారు ఏంటంటే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరు ఎప్పుడు కూడా ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దీనివల్ల వీరికి శత్రువులు అయితే ఎక్కువగా ఉంటారు. నమ్మిన వ్యక్తులే వీరిని మోసం చేస్తూ ఉంటారు. ఈ రాశి వారి మంచితనం వల్ల వీరి జీవితంలో అయితే ఎన్నో సమస్యలను అయితే ఎదుర్కొంటూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ వృశ్చిక రాశి వారు కుటుంబం కోసం ఎంత పెద్ద త్యాగాన్నైనా చేస్తూ ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి కోపం, ఆవేశం కూడా ఎక్కువగానే ఉంటుంది. అదే వీరిలోని బలహీనత అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి మంచితనం అయితే ఎక్కువగా ఉంటుంది. అంటే వీరు అందరితో ప్రేమగా మాట్లాడుతారు. ఎందుకంటే వీరి ప్రేమ అనేది నిజం కాబట్టి. వీరు వెనకాల ఒకలా, ముందు ఒకలాగా నటించడం వీరికి చేత కాదు. వీరి ప్రేమ చాలా గట్టిది అని చెప్పుకోవచ్చు. ఈ వృశ్చిక రాశి వారు ఏంటంటే మంచి గుణాలను కలిగి ఉంటారు. వీరు మంచి లక్షణాలను కలిగి ఉంటారు. చూడటానికి కూడా వీరు చాలా అందంగా ఉంటారు. ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరి యొక్క అందం అనేది ఉంటుంది. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి పట్టుదల కూడా అధికంగా ఉంటుంది. ఏదైనా సరే జీవితంలో సాధించాలి అని అనుకుంటే దాన్ని సాధించే వరకు అస్సలు వదిలిపెట్టారు. ఈ రాశి వారికి
కష్టపడే తత్వం కూడా ఎక్కువగా ఉంటుంది. వీరు ఎంత పెద్ద కష్టాన్నైనా చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులను వీరు అమితంగా ప్రేమిస్తూ ఉంటారు. వీరు చాలా త్యాగమూర్తులు అని చెప్పుకోవచ్చు. వీరి జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా వాటిని ఎదుర్కొనే ధైర్యం, శక్తి వీరికి అధికంగా ఉంటుంది. ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఏంటంటే ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దీనివల్ల వీరికి శత్రువులు అయితే అధికంగా ఉంటారు. ముఖ్యంగా ఈ రాశి వారు ఏంటంటే అందరూ నా వాళ్ళే అని అనుకుంటారు. వీరు ఎప్పుడు బంధాలకు, బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. కానీ ఈ రాశి వారు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో, ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తారో వారే వీరిని మోసం చేస్తారు. ముఖ్యంగా వీరి యొక్క రక్త సంబంధికులు, అలాగే వీరి యొక్క బంధువులే వీరిని మోసం చేస్తూ ఉంటారు. దానివల్ల వీరి జీవితంలో అయితే అనేక సమస్యలను, అనేక అవమానాలను కూడా వీరు ఎదుర్కొంటూ ఉంటారని చెప్పుకోవచ్చు. వారి వల్ల వీరి జీవితంలో ఎన్నో నష్టాలను ఎదుర్కొంటారు. నమ్మిన వ్యక్తులే వీరిని మోసం చేస్తూ ఉంటారు. దానివల్ల వీరు ఎంతగానో కృంగిపోతూ ఉంటారు. అలాగే ఈ వృశ్చిక రాశి వారికి అయినా సరే మంచి జీవితం ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క వృశ్చిక రాశి వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. మీరు చేసిన పూజలు, మీరు చేసిన దానాలు మీకు ఎప్పుడు మంచి ఫలితాలను ఇస్తాయి. అదేవిధంగా దైవం యొక్క అనుగ్రహం మీతో ఎప్పుడూ ఉంటుంది. కొన్నిసార్లు మీరు దైవాన్ని కూడా నిందించిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. కానీ మీరు ఎవరినైతే నమ్ముతారో, మీరు ఇష్టపడే దైవం మీ వెంటే ఉంటుంది. ఆ దైవం మిమ్మల్ని ఎప్పుడు ఎల్లవేళలా కాపాడుతుంది. ఆ దైవం మిమ్మల్ని ఎన్నో ప్రమాదాల నుండి కూడా బయటపడేసింది, ఎన్నో సమస్యల నుండి కూడా బయటపడేస్తుంది. ఈ విషయాన్ని మీరు నమ్మండి. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ డిసెంబర్ 12, 13 తేదీల్లో అయితే 2 పెద్ద కోరికలు ఈ సమయంలో మీకు తీరబోతున్నాయి. ఈ 2 రోజుల్లో అయితే శుక్రుని బలం మీకు అధికంగా ఉంటుంది. ఈ సమయంలో దైవం యొక్క అనుగ్రహం మీతో ఉంటుంది. దైవం ఈ సమయంలో మిమ్మల్ని ముందుకు నడిపించబోతుంది. ఈ సమయంలో మీకు అదృష్టం అనుకూలంగా ఉండబోతుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీ వెంటే ఉండబోతుంది. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా జరిగేది ఇదే. ఈ సమయంలో అయితే మీకు పట్టుదల ఎక్కువగా ఉంటుంది, పట్టుదల పెరుగుతుంది. ఈ సమయంలో మీరు ఎంత కష్టపడతారో అంతకు తగ్గ ప్రతిఫలాన్ని పొందుతారు. మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం మీకు లభిస్తుంది. ఈ సమయంలో మీరు ఏ పని చేసినా అందులో విజయం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోయి మీకు మనశ్శాంతి లభిస్తుంది. ఈ సమయంలో సంఘంలో మీకు పేరు ప్రతిష్టలు కూడా లభిస్తాయి. ఈ సమయంలో అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారు గత కొంతకాలంగా అయితే వ్యాపారంలో ఎన్నో ఇబ్బందులను అయితే మీరు ఫేస్ చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో అయితే మీ యొక్క వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ సమయంలో కొత్త కస్టమర్ల రాక మీ వ్యాపారంలో మంచి లాభాలను తెస్తుంది. వ్యాపార విస్తరణ కూడా ఈ సమయంలో మీకు జరుగుతుంది. వ్యాపారానికి సంబంధించి మంచి లాభాలు పొందుతారు. ఏదో విధంగా డబ్బు ఈ సమయంలో మీకు చేతికి అందుతుంది. అదేవిధంగా ఈ సమయంలో అయితే కుజుని అనుగ్రహం వల్ల ఎప్పటి నుంచో మీరు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ వివాహం కుదరట్లేదు అనుకున్న వారికి ఈ సమయంలో ఖచ్చితంగా వివాహం కుదురుతుంది. మీరు కోరుకున్న సంబంధం మీకు సెటిల్ అవుతుంది. ఇష్టదేవత ఆరాధన, కులదేవత ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.